ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమద్ ధన్వంతరియే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురువుగారైనటువంటి ఆయుర్వేద అలంకార వైద్య సేవారత్న డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గారి ఆజ్ఞ మేరకు ఒక లేహ్యాన్ని తయారు చేస్తున్నాము. శృతి స్మృతి వివేక ఓజోవర్ధిని అను లేహ్యాన్ని తయారు చేస్తున్నాను. ఈ లేహ్యంలో ముఖ్యమైన మూలికలలో ఒకటి కూష్మాండం. దీన్ని బూడిద గుమ్మడికాయ అని కూడా పిలుస్తారు. ఈ గుమ్మడికాయ సమస్త దోషాలను తొలగిస్తుంది, మలమూత్రములను జారీ చేస్తుంది, ధాతువును వృద్ధి చేస్తుంది, నేత్రములకు చాలా ఉపయోగకారి, వీర్య వృద్ధి చేస్తుంది, శరీరాన్ని దారుఢ్యంగా చేస్తుంది. మరియు ఈ బూడిద గుమ్మడికాయ ఎంతో రుచికరమైంది. మొదటగా ఈ గుమ్మడికాయ నుండి రసాన్ని తీసుకుందాము. ఇందులో ఇంకో ముఖ్యమైన మూలిక బ్రాహ్మి అనగా సరస్వతి ఆకు, మరొకటి ఆమలకి అనగా ఉసిరికాయ. ఇందులో మొదటగా ఉసిరికాయ రసం మరియు బూడిద గుమ్మడికాయ రసంతో పాకం పట్టుకొని ఈ ముఖ్యమైన మూలికలు 3 బ్రాహ్మి, ఆమలకి, కూష్మాండ సంపుటి. ఈ ముఖ్యమైన మూలికలతో పాటు ఇంకా 29 రకముల ఇతర ద్రవ్యములతో తయారు చేస్తున్నాము. ఈ లేహ్యము సేవించిన వారికి రసాయనము, బలము, రక్త వృద్ధికరం, రక్త శుద్ధికరం, కృషత్వాన్ని తొలగిస్తుంది. చెవులకు మరియు స్వరానికి చాలా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని ఇస్తుంది. శరీరానికి అలసటను తొలగిస్తుంది. రసాది ధాతు వృద్ధిని చేస్తుంది. ఓజస్సును పెంచుతుంది. సంభోగ శక్తిని పెంచుతుంది. శుక్రాన్ని వృద్ధి చేస్తుంది. ఋతు రక్త దోషములను తొలగిస్తుంది ఈ లేహ్యం. ఒక మంచి శ్లోకం: కరాగ్రే వసతే లక్ష్మీ, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. దీని తాత్పర్యం ఏంటంటే, అరచేతి చివర లక్ష్మి, మూలంలో సరస్వతి, మధ్యలో గోవిందుడు ఉంటారు. అందుకే ఉదయం లేవగానే చేతులు చూసుకోవడం శుభప్రదం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.